హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం షుగర్ని తగ్గించి ఇంట్లో కూర్చొనే షుగర్ని తగ్గించుకునే కొన్ని అద్భుతమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాము. షుగర్ వల్ల చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. షుగర్ ఒకసారి అటాక్ అయిందనుకో అది శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల్ని ఇది కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం, పుండ్లు, దెబ్బలు, మానకపోవడము, తల తిరగడము, ఇలా చాలా రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. సో ఈ షుగర్ని మనం ఇంట్లోనే తగ్గించుకునే కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి. సో దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ని కనుక అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక చాలా మంది కూడా ఏంటంటే షుగర్ తగ్గించుకోవడం కోసం రోజువారీ మాత్రలు చాలా వాడుతూ ఉంటారండి. ఈ రోజువారీ మాత్రలు కూడా మనం క్రమంగా తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంది. అది ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా ప్రయోజనం అనేది కలుగుతుంది. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి వెలగపండు షుగర్ని కడుపు చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కనీసం వారానికి ఒక్క వెలగపండు అయినా సరే మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మామూలుగా అన్ని ప్రాంతాల్లో కూడా లభించకపోయినా కొన్ని ప్రాంతాల్లో లభిస్తాయి. ఆ లభించినప్పుడు దాన్ని తీసుకొని భద్రపరచుకొని కూడా తీసుకోవచ్చు. ఓకేనా? లేదు అవి దొరకని వాళ్ళ పరిస్థితి ఏంటంటే నేరేడు గింజల చూర్ణం. నేరేడు గింజలు అయితే అందరికీ తెలిసినాయి కదా. ఈ నేరేడు గింజల్ని ఎండబెట్టి దంచి పొడి వేసుకొని ఈ చూర్ణాన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా గోరువెచ్చని నీటితో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది. కనీసం 45 రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మూడో చిట్కా తిప్పతీగ రసం. తిప్పతీగ అయితే చాలా మందికి అందుబాటులో ఉండకపోవచ్చు. బట్ తిప్పతీగ అందుబాటులో ఉన్న వాళ్ళు దాని యొక్క ఆకులను దంచి ఆ రసాన్ని 2 చెంచాల మోతాదులుగా ఉదయం రాత్రి 2 పూటలా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ తిప్పతీగ చూర్ణం వల్ల షుగర్ కూడా పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. ఇకపోతే చాలా రకాలుగా మనము నేలవేము చూర్ణం కానివ్వండి, పొడపత్తి చూర్ణం కూడా మనం సహజంగా ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఏదైనా సరే కంటిన్యూగా వాడుతూ ఉన్నట్లయితే షుగర్ పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, షుగర్ పూర్తిగా అదుపులోకి రావాలంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇలాంటి చిట్కాలన్నీ కూడా మనకు అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి. ఒకవేళ మీరు ఈ సమస్యతో దీర్ఘకాలికంగా చాలా హెవీగా అంటే ఒకవేళ మీరు ఇన్సులిన్ వాడే స్టేజ్లో కూడా ఉన్నట్లయితే కనుక దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని కొరకు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ ట్రీట్మెంట్ వచ్చేసి 4 months కోర్స్ ఉంటుంది. ఈ 4 months కోర్స్ వల్ల మీకు ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి, పూర్తిగా అదుపులోకి వస్తాయి. తర్వాత ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉండదు. రోజువారీ మాత్రలు కూడా క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళిపోయి సహజమైనటువంటి ఫుడ్ తోటే దీన్ని మనం అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితకాలం మందులు వాడాల్సిన అవసరం అయితే ఉండదండి. ఈ విధంగా షుగర్ని మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. మీకు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే, దీనివల్ల మరేతర సైడ్ ఎఫెక్ట్స్తో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరెన్నో ఇలాంటి అద్భుతమైన చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.